నమస్కారం బోకబావా న్యూస్ కు స్వాగతం. నేను మీ ఆల్ ప్యాచ్ను. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. వెంకీ మామకి మళ్ళీ వింటేజ్ ఓపెనింగ్స్ తీసుకొస్తున్న సంక్రాంతికి వస్తున్న చిత్రం. 1,00,000కు పైగా టికెట్లు క్రాష్ మేషోలో అమ్ముడైనట్టు సమాచారం. ఇంకా నా జోనర్ లో కాంపిటీషన్ పెద్దగా లేకపోయినా నేనే నెంబర్ 1 అని తేల్చి చెప్పిన రావిపూడి. గోదావరి గట్టు మీద రామశిలకవే పాటని పెట్టి రామశిలక ఇంకెప్పుడు గోదావరి గట్టు ఎక్కకుండా చేస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్. RRR సినిమాలో పెద్ద పులుని గుద్దినట్టు బాక్స్ ఆఫీస్ ని కలెక్షన్లతో గుద్దేస్తా ఉంటున్న ఫ్యామిలీ ఆడియన్స్. గుండె నిండా ఆనందంలో దిల్మామ. తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా మొదలైన పండుగ. భోగి మంటల ఫోటోలు, సంక్రాంతి టైటిల్ సాంగ్లతో స్టేటస్ లను తగలబెట్టేస్తున్న యువత. ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చాట్ అంకుల హవా. 1.5 GB డేటా స్టేటస్లు చూడడానికి అయిపోయిందని, ఇంకా 40 స్టేటస్లు మిగులున్నాయని ఇంట్రోవర్ట్ల ఆవేదన. ఈ బాధలో డేటా యాడాన్ని వేసుకుని కాటేరమ్మ ఫైట్ సీన్ చూసినట్టు నెట్ఫ్లిక్స్ వెల్లడి. ఎట్టకేలకు భోగి రాత్రి ఇళ్లకు చేరుకున్న స్పెషల్ ట్రైన్ ప్రయాణికులు. నడుస్తున్న ట్రైన్ కదులుతున్నట్టే అనిపిస్తుందని, కళ్ళు మూస్తే టండి ప్యాని కూల్ డ్రింక్స్ వినిపిస్తుందని ఆందోళన. అతి ఎక్కువ సేపు ట్రైన్ లో ప్రయాణించిన వ్యక్తులుగా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం. కొత్త సంక్రాంతి ఫిల్టర్లు, ముడ్డికి మూతికి స్నాపులతో కలకల్లాడిన సోషల్ మీడియా. క్రష్ ఫోటోలు చూసుకుంటూ పొంగిపోతున్న సింగిల్ యువత. పండగ పూట కూడా ఈ గోడకు పోయి కొట్టుకుంటున్న కమిటెడ్ యువత. భోగి రోజు తన ఎక్స్ పెట్టిన చాట్ ని తగలబెట్టేస్తున్న బ్రేకప్ యువత. అమెరికన్ ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తున్న థియేటర్ ఓనర్లు. తమతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలని, టికెట్లు కావాలంటే 30 రోజుల ముందే చెప్పాలని, తనకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఖాళీ లేదు, అందుకే సిగరెట్లు పీలుస్తున్నానని గేట్